ప్రజల ఆరోగ్యం కోసం హెచ్ఆర్సీ రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎన్జిఓ సంస్థ ఏర్పాటు చేసిన నిషా ముక్త్ భారత్ మూవ్మెంట్ మహాపాదయాత్ర ఈరోజు పిట్టంపల్లి నుండి చిట్యాల జెడ్పీహెచ్ఎస్కు చేరుకోవడం జరిగింది. జెడ్పీహెచ్ఎస్ పిల్లలకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ట్రస్ట్ చైర్మన్ బొల్లోజు శ్యామ్ కుమార్ మాట్లాడుతూ నేటి సమాజానికి మత్తు పదార్థాలు పెనుముప్పుగా మారాయని, దాన్ని అందరూ కలిసికట్టున ఎదుర్కోవాల్సిన సమయం వాటిల్లిందని, తాగుడు, మద్యము, ధూమపానం వాటికి ప్రజలు దూరంగా ఉండాలని తెలియజేయడం జరిగింది. తల్లిదండ్రులు పిల్లలతో సమయము గడపాలని, వాళ్ళ మంచి చెడును అడిగి తెలుసుకోవాలని, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా మేమున్నామన్న భరోసా పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వాలని, పిల్లల యొక్క ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించాలని, ప్రవర్తనలో ఎలాంటి మార్పులు ఉన్నా ఎమ్మడే వారిని గుర్తించి వాళ్ళకి కావాల్సిన మంచి చెడును తెలియజేసి వాళ్ళని మంచి మార్గంలో నడిపించడానికి తల్లిదండ్రుల పాత్ర గొప్పదని తెలియజేయడం జరిగింది. అలాగే విద్యాబుద్ధులను నేర్పించే అధ్యాపకులు ఎల్లప్పుడూ పిల్లల యొక్క ప్రవర్తనని గమనిస్తూ వారికి మంచి అలవాట్లను ఎప్పటికప్పుడు నేర్పిస్తూ వాళ్ళని ఫిజికల్ యాక్టివిటీస్ వైపు దృష్టి పెట్టించాలని కోరడం జరిగింది. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ గారికి మరియు టీచర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ముగించడం జరిగింది.